ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఈరోజు వృశ్చిక రాశి వారి జాతక ఫలితాలు తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారికి జూన్ 9వ తారీఖు అనగా మంగళవారం రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో కొన్ని ఊహించినటువంటి పరిణామాలు చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా ఇద్దరు మహిళా వ్యక్తుల ద్వారా మీ జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు జరగవచ్చని జ్యోతిష్యం సూచనలు అయితే చెప్తున్నాయి. మీరు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని విషయాలకు సమాధానాలు లభించే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట. ఈ మార్పుల వల్ల పూర్తిగా మంచివే లేదో పూర్తిగా చెడ్డవి అని చెప్పలేము. పరిస్థితులను మీరు ఎలా స్వీకరిస్తారో దానిపైన ఫలితాలు ఆధారపడి ఉంటాయన్నమాట. ఇక ఈ మహిళ మీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కావచ్చు, తల్లి, సోదరి, భార్య, బంధువు లేదా మీకు ఎంతో సన్నిహితురాలు కూడా కావచ్చు. ముగ్గురు వ్యక్తుల వల్ల మీ జీవితంలో ఎన్నో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఇద్దరు ఆడ వ్యక్తులు, ఒక మగ మనిషి వల్ల మీ జీవితం తలకిందులు కాబోతుందని తప్పకుండా తెలుసుకోండి. అలాగే మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా రావచ్చు. చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఒక పని మళ్ళీ ప్రారంభం కావడానికి కూడా ఒక మహిళ కారణం కావచ్చు. ఆమె సలహా మీకు ఉపయోగపడే అవకాశం కూడా ఉందండి. ఇక ఈ మహిళ మీ ఉద్యోగ, వ్యాపారం లేదా సామాజిక పరిచయాలకు సంబంధించినటువంటి వ్యక్తి కూడా అవ్వచ్చు. ఈమె ద్వారా ఒక కొత్త అవకాశం, కొత్త పరిచయం లేదా ఒక కొత్త సమాచారం మీ ముందుకు రావచ్చు. కొంతమందికి మహిళ ద్వారా ఉద్యోగ అవకాశాలు లేదా వ్యాపారాలు, లాభాలు లేదా ఆర్థికంగా ఉపయోగపడే విషయాలు తెలిసే అవకాశం కూడా ఉందన్నమాట. మరి జీవితంలో మార్పులు ఎలా ఉండవచ్చు? నిలిచిపోయినటువంటి పనులు పూర్తి అయ్యే అవకాశం, కుటుంబ విషయాల్లో కీలక నిర్ణయాలు, ఉద్యోగము లేదా వ్యాపారంలో కొత్త అవకాశం, దూరమైన వ్యక్తులతో మళ్ళీ సంబంధాలు మెరుగుపడటం, ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు, కొత్త ప్రణాళికలు శ్రీకారం చుట్టడం. ఇలా అందరి మాటలను వెంటనే నమ్మకుండా ఉండండి. ముఖ్యంగా భావోద్వేగాలకు లోనైన నిర్ణయాలు తీసుకోవద్దు. ఇద్దరు మహిళల ద్వారా లేదా ఒక మగ మనిషి ద్వారా వచ్చే సమాచారం లేదా సలహాలను శాశ్వతంగా ఆలోచించే నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. అయితే ఈ యొక్క రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దండి. చేయకుండా పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి. అలాగే వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే మొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దినఫలితాలు పూర్తిగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి చక్రంలో జ్యోతిష చక్రంలో 8వ రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు అంటే మంగళగ్రహం. ధైర్యం, పట్టుదల, రహస్యాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి, లక్ష్యం కోసం పోరాడే స్వభావం ఈ యొక్క వృశ్చిక రాశి వారి ప్రధాన లక్షణాలు. ఈ విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి వారిగా చెందిన వారు పరిగణించబడతారు. రేపటి రోజున మీకు కలిసి వచ్చినటువంటి అదృష్టం రంగు ఎరుపు రంగు, గాఢ నారింజ రంగు మీకు చాలా శుభప్రదంగా భావించబడుతున్నాయి. ఈ రంగుల వస్త్రాలు ధరించడం వల్ల, ఈ రంగులను ఉపయోగించడం వల్ల ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని సాంప్రదాయం, నమ్మకం. ఇక రేపటి రోజు కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య 9, 2. ఈ సంఖ్యలు రేపటి రోజు వృశ్చిక రాశి వారికి అనుకూలంగా భావించబడుతున్నాయండి. అలాగే దక్షిణ దిక్కు మరియు ఆగ్నేయ దిక్కు వైపు చేసే ప్రయాణాలు ఎంతో శుభప్రదంగా ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, విద్య లేదా వ్యక్తిగత పనుల కోసం ఈ దిశల్లో ప్రయాణిస్తే అనుకూల ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది. ఇక రేపు సోమవారం కావడంతో పరమశివుని ఆరాధించడం మంచిదిగా భావిస్తారు. అలాగే కుజగ్రహ అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి వారిని కూడా ప్రార్థించండి. ఓం నమశివాయ అని లేకుంటే ఓం శరవణ భవదాయ నమః అని మంత్రాలను జపించడం వల్ల మానసిక బలం, ధైర్యం పెరుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీ జీవితంలో కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా ఇద్దరు మహిళా వ్యక్తులు మరియు ఒక పురుషుడు మీ ఆలోచనలో, నిర్ణయాలను లేదా రోజువారీ వ్యవహారాలపై ప్రభావితం చూపే అవకాశం అయితే ఉంది. ఇక భయపడాల్సినటువంటి విషయం కాదు. కానీ ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరి మాటల్ని ఎంతవరకు వినాలి అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలనే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఇక మొదటి మహిళ, ఈ మహిళ మీకు చాలా దగ్గరగా వ్యక్తి కావచ్చు. కుటుంబ సభ్యురాలు, బంధువులు లేదా స్నేహితురాలు కూడా అవ్వవచ్చు. ఆమె చెప్పే కొన్ని విషయాలు మీలో సందేహాన్ని కలిగించే అవకాశం కూడా ఉంది. అందువల్ల విన్న ప్రతిదాన్ని వెంటనే నమ్మకుండా 1కి 2 సార్లు ఆలోచించండి. ఇక రెండవ మహిళ వచ్చేసి ఈ మహిళ ఉద్యోగి, వ్యాపారము లేదా సామాజిక పరిచయాలకు సంబంధించినటువంటి వ్యక్తి కూడా కావచ్చు. ఆమె ద్వారా వచ్చే సమాచారం మొదట మీకు మంచిగా కనిపించినా పూర్తిగా పరిశీలించకుండా ముందుకు వెళ్ళడం మంచిది కాదు. ఇక ఒక పురుషుడు వచ్చేసి ఒక వ్యక్తి మీ ప్రణాళికకు ఆటంకం కలిగించే అవకాశం అయితే ఉంది. మీ పనుల్లో జోక్యం చేసుకోవడం, మీ నిర్ణయాలను ప్రభావితం చేయడం లేదా మీ గురించి అపోహలు సృష్టించడం వంటి పరిస్థితులను కూడా ఎదుర్కోవచ్చు. తస్మత్ జాగ్రత్త. మీ రహస్యాలను అందరితో కూడా పంచుకోవచ్చు. ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండండి. విన్న మాటల ఆధారంగా వెంటనే నిర్ణయాలు తీసుకోవద్దు. కోపంతో స్పందించకుండా ప్రశాంతంగా ఆలోచించండి. ప్రతి అవకాశాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే అంగీకరించండి. ఇక ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ సూచనలు ఎవరికైనా హాని చేస్తారని అర్థం కాదు. జ్యోతిషపరంగా రేపటి రోజు వ్యక్తుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సూచించే సాధారణ విశ్లేషణ మాత్రమే. కాబట్టి ఎవరిపైన అనుమానం పెంచుకోకుండా మీ వివేకాన్ని ఉపయోగించడం ఉత్తమం. ఈ యొక్క రాశి వారు ఇద్దరు మహిళా వ్యక్తులు మరియు ఒక మగ వ్యక్తి వల్ల మీ జీవితంలో కొన్ని కీలకమైనటువంటి సంఘటనలు కారణం కావచ్చు. వారి మాటలు, సలహాలు లేదా చర్యలను జాగ్రత్తగా గమనించండి. మీ నిర్ణయాలపై మీకే నమ్మకం ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా విజయవంతంగా ఎదుర్కోగలుగుతారు. రేపు మంగళవారం కావడంతో వృశ్చిక రాశి వారు పరమశివుని ఆరాధనకు ప్రార్థనలతో ఇవ్వడం చాలా మంచిదని భావించబడుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి అధిపతి అయినటువంటి కుజగ్రహానికి కోసం కొన్ని ప్రత్యేక పూజలు, పరిహారాలు చేయవచ్చండి. ఈరోజు ఎక్కడైనా ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఉన్నట్లయితే ఆ స్వామివారిని దర్శించి స్వామివారికి తమలపాకులు సమర్పించండి. అలాగే సింధూరాన్ని
సమర్పించండి. జై శ్రీరామ్ అని 108 సార్లు జపించడం ద్వారా మనశ్శాంతి, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని విశ్వసిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన వృశ్చిక రాశి వారికి కుజగ్రహ ప్రభావం ముఖ్యమైంది. అందువల్ల సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థించడం మంచిదిగా భావిస్తారు. ఓం శరవణ భవాయ నమః అనేటువంటి ఈ మంత్రాన్ని 21 లేదా 108 సార్లు జపించండి. ఇది ధైర్యాన్ని, నిర్ణయం, సామర్థ్యాన్ని పెంచుతుందని భక్తులైతే నమ్ముతారన్నమాట. ఇక దృష్టి దోష నివారణ పరిహారం సాయంత్రం ఇంటి ముందు లేదా పూజా మందిరంలో నీదీపం వెలిగించండి. కర్పూరంతో హారతి ఇచ్చి కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థించండి. చేయవలసినటువంటి దానాలు వచ్చేసి మీ శక్తి తగ్గట్టు ఈ దానాలు చేయవచ్చు. పేదలకు అన్నదానము, పక్షులకు ధాన్యం వేయడం, గోవులకు పచ్చగడ్డి లేదా కూరగాయలు ఇవ్వడం, విద్యార్థులకు పెన్నులు, నోట్బుక్స్ దానం చేయడం, అవసరమైన వారికి పండ్లు లేదా ఆహారం అందించడం, కుటుంబ శాంతి కోసం తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు ఆశీర్వాదం తీసుకోవడం శుభప్రదంగా భావించబడుతుంది. ఇంట్లో పెద్దల పట్ల గౌరవంగా ఉండటం వల్ల ఒక గొప్ప పరిహారంగా పరిగణించబడుతుంది. ఇక ఆర్థిక పురోగతి కోసం పూజా సమయంలో కొద్దిగా పసుపు అక్షంతలు ఉంచి లక్ష్మీదేవిని స్మరించండి. అనవసర ఖర్చులను తగ్గించి ఆర్థిక నిర్ణయాలను ఆలోచించి తీసుకోవడం మంచిది. ఇక ప్రత్యేకమైనటువంటి సూచన, ఓపిక, నిర్ణయాల్లో వివేకం, పనుల్లో క్రమశిక్షణ పాటించడం వల్ల చాలా ఉపయోగపడుతుంది. అదే అత్యుత్తమ పరిహారంగా కూడా చెప్పవచ్చు. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏదైనా ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఉన్నట్లయితే అక్కడ జై శ్రీరామ్ అని 108 సార్లు జపించండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రార్థించండి. అన్నదానం లేదా ధాన్యం దానం చేయండి. గోవులకు ఆహారం పెట్టండి. అలాగే పెద్దల ఆశీర్వాదం కూడా తప్పకుండా తీసుకోండి. ఈ పూజలు, పరిహారాలు, దానాలు భక్తితో చేస్తే మానసిక ప్రశాంతత, ధైర్యం, సానుకూల ఆలోచనలు పెరిగి రేపటి రోజున మరింత శుభప్రదంగా మార్చుకునే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల కొన్ని రంగాల వారికి అద్భుతమైనటువంటి అవకాశం కనిపిస్తుండగా మరి కొన్ని రంగాల వారికి కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుందండి. ఇప్పుడు ఏ రంగాల వారికి అనుకూలంగా ఉందో, ఏ రంగాల వారికి ప్రతికూలంగా ఉందో తప్పకుండా తెలుసుకుందాం. అనుకూలంగా ఉండేటువంటి రంగాలు వచ్చేసి వ్యాపార రంగం, మెడికల్, ఫార్మసీ, వ్యవసాయ ఉత్పత్తులు, హార్డ్వేర్, నిర్మాణం, సామాగ్రి, ఎలక్ట్రానిక్ వస్తువులు, వ్యాపారస్తులకు లాభదాయకమైనటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, బ్యాంకింగ్, పోలీస్, డిఫెన్స్, రెవెన్యూ మరియు పరిపాలనా విభాగాల్లో పనిచేసే వారికి అనుకూల సమయం, పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. ఇక వ్యవసాయ రంగం, వ్యవసాయదారులకు పంటలకు సంబంధించినటువంటి మంచి సమాచారం అందే అవకాశం అయితే ఉంది. కొత్త ప్రణాళికలు లాభాలను తెచ్చిపెట్టే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక విద్యారంగం, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి ఏకాగ్రత కూడా లభిస్తుంది. చదువుల పురోగతి కనిపించే అవకాశం కూడా ఉంది. ఇక పరిశోధన మరియు సాంకేతిక రంగం, రీసెర్చ్, టెక్నికల్, ఇంజనీరింగ్ మరియు విశ్లేషణాత్మక రంగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు కూడా లభించవచ్చు. ప్రతికూలంగా ఉండే రంగాలు వచ్చేసి భాగస్వామి వ్యాపారాలు, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు లాభ నష్టాల విషయంలో అపార్థాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఒప్పందాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఇక రియల్ ఎస్టేట్ రంగం అండి, భూములు, స్థలాలు, ఇల్లు కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో ఆలస్యాలు లేదా చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. స్టాక్ మార్కెట్ మరియు అధిక రిస్క్ పెట్టుబడులు, తొందరపాటు పెట్టుబడులు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. పూర్తి సమాచారం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఇక వినోద మరియు మీడియా రంగం, కొన్ని అవకాశాలు అనుకున్న సమయానికి రాకపోవచ్చు. సహనంతో ముందుకు సాగటం అవసరం. ఇక రవాణా రంగం, డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్లు, వ్యాపారాలు, అలాగే తరచూ ప్రయాణాలు చేసే వారికి వాహనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇక రేపటి రోజు ముఖ్యంగా తెలుసుకుంటే కనుక 2 మహిళలు మరియు 1 పురుషుడు ప్రభావం మీ నిర్ణయాలపై ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అందువల్ల ఉద్యోగ, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలు, ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మకండి. మీ సొంత ఆలోచనతో ముందుకు సాగండి. ఇక మొత్తంగా చూసుకుంటే కనుక అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి ఉద్యోగాలు, వ్యవసాయం, మెడికల్ రంగం, విద్యారంగం, టెక్నికల్ మరియు ఇంజనీరింగ్ రంగాలు, చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాలు జాగ్రత్త అంటే అవసరమైనటువంటివి. ఇదండి ఈరోజు వృశ్చిక రాశి వారి జాతక ఫలితాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.